హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే కాకరకాయ కొబ్బరి కారం వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా కాకరకాయలు కట్ చేసుకొని వేపుకున్నాను. తర్వాత పసుపు, కారం, కొబ్బరి పొడి అయితే వేసాను. కొబ్బరి పొడి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర మొత్తం పొడి చేసుకుంటాను ఫ్రెండ్స్. ముందుగా నూనెలో కొద్ది పల్లీలు వేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ పల్లీలు లాస్ట్లో వేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగా వేసామంటే మెత్తగా అయిపోతాయి. పిల్లలకి తినిపించాలంటే నేను ఇలాగే చేస్తాను. ఇలా చేస్తే వాళ్ళు పప్పుల కోసమైనా ఫ్రై తింటారు ఫ్రెండ్స్. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు. మా పిల్లలు అయితే కాకరకాయ తినరు. బెల్లం వేసి పులుసు పెడితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. మా అమ్మ అయితే బెల్లం వేసి కాయలు, పొట్టి కాయలు బెల్లం వేసి కాయలుగా పచ్చడి చేసేది. తర్వాత పెద్ద కాయలు అయితే ముక్కలుగా కోసి పులుసు పెట్టేది బెల్లం వేసి. చాలా బాగుండేది ఫ్రెండ్స్. మా పిల్లలైతే అసలు తినరు, కాకరకాయ అంటారు. ఇక ఇలా ఫ్రై చేసి పప్పులు వేసి బెండకాయ కానీ కాకరకాయ కానీ ఇలా ఫ్రై చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు. నాకు కూడా ఉంచకుండా అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కారం అయితే చేదు కూడా ఉండదు. పైన గీకేస్తాం కదా, ఒక్కోసారి అయితే పైన పొట్టు కూడా గేరును ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు నీళ్ళలో నానబెట్టి కోసేస్తాను. ఎందుకంటే పైన ఉన్న చేదే మన ఒంటికి మంచిది. నేనైతే ఇది చేశాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగుందనేది కామెంట్ పెట్టండి. నేనైతే ఇది చాలా ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్.